మామూలుగా సభ్యత్వం అనేది మామూలుగా మనం తీసేసుకుంటాం. కానీ ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు పెట్టిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి కొంచెం చర్చనీయాంశమైనవి సార్. అసలు ఏంటి, దేనికోసం చర్చనీయాంశమైనవి సార్? అంటే గతంలో క్రియాశీలక సభ్యత్వం అని చెప్పేసి జనసేన ఒక 5-6 సంవత్సరాలు నడిపించింది. క్రియాశీలక సభ్యత్వం అంటే ఏంటంటే, క్రియాశీలకం అంటే ఏంటి? యాక్టివ్. అంటే పార్టీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళకి క్రియాశీలక సభ్యుడు అని గుర్తిస్తారు. కానీ జనసేన పార్టీ అట్లా కాదు. నువ్వు 500 రూపాయలు కడితే నువ్వు యాక్టివ్గా ఉన్నా లేకపోయినా కానీ నువ్వు క్రియాశీలక సభ్యత్వం అని అది 2020లో తీసుకొచ్చినారు. దానికి వేదిక ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కడప జిల్లాలో ఆయన వెళ్ళి ఏం చెప్పారంటే 2019 ఎన్నికల సందర్భంగా February 28 ఆర్ సంథింగ్ లైక్ దట్ ఏమన్నారంటే, మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క పౌరుడికి 10 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల బీమా, ప్రమాద బీమా అనలేదు, 10 లక్షల బీమా సదుపాయం కల్పిస్తాము. నేను నిజమా కాదా అని మీరు నమ్మకం కుదరాలంటే మా కార్యకర్తలకి ఈ రోజు నుంచే 10 లక్షల బీమా అన్నాడు. అది అయిపోయిన తర్వాత 2020లో పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఫ్లెక్సీలు కడుతూ కుప్పంలో ఆ ఫ్లెక్సీల ఫ్రేమ్ పైన ఉన్న కరెంటు వైర్లకు దగ్గర 3 చనిపోయినారు. 3 చనిపోతే వాళ్ళందరికీ 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినాడు పవన్ కళ్యాణ్. ఏమంటే నేను క్వశ్చన్ చేయడం జరిగింది, అప్పుడు కడప సభలో 10 లక్షల ప్రమాద బీమా 10 లక్షల బీమా అన్నావు కదా, ఈ 2 లక్షలు 10 లక్షలు కాక అదనంగా ఇస్తున్నావా, లేకపోతే ఇదే దీంతోనే సరిపెడుతున్నావా? మా కార్యకర్తలకు ఈ రోజులో నుంచే 10 లక్షల బీమా అన్నావు కదా, మరి 10 లక్షలు ఎక్కడ పోయినాయి అని అడిగిన. ఏమంటే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక్కొక్క అంటే అల్లు అర్జున్ ప్రొడ్యూసరింగ్ కంపెనీ నుంచి ఒక 2.5 లక్షలు, ఈయన 2 సినిమాలు వకీల్ సాబ్ ఏదో ఉండే 2 సినిమా కంపెనీల నుంచి మొత్తం చేసి 10 లక్షలు అవి కూడా ఇచ్చినారు. సో 12.5 లక్షలు ఆ 3 కుటుంబాలకు అందినాయి. ఎందుకని? నువ్వు కడపలో 10 లక్షల బీమా పెడుతున్నావు కదా, ఏమైనాయి అని అడిగినందుకు ఇవన్నీ వచ్చినాయి. అంటే ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షలు ఇచ్చారా, లేకపోతే 12 లక్షలు 3 కుటుంబాలు? లేదు, ఒక్కొక్క కుటుంబానికి 12.5 లక్షలు వచ్చినాయి. మనం ప్రశ్నించబట్టి 10 లక్షలు అదనంగా వచ్చినాయి. ఆ తర్వాత ఇంకొక యాక్సిడెంట్ అయింది. ఏవయ్యా నీ డబ్బులు అని మళ్ళీ ఇంటర్వ్యూలో అడగంగానే ఇట్లా కాదురా, ఈడు ఎవరైనా చనిపోగానే ఈడు మొదలు పెడతాడు, క్యాసెట్ వేస్తాడు అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే, నువ్వు 5 లక్షల రూపాయలు నువ్వు సభ్యత్వం తీసుకుంటే, క్రియాశీలక సభ్యత్వం 500 రూపాయలు కట్టి, ఆ 500 రూపాయలకి పవన్ కళ్యాణ్ అదనంగా 1500 తన కష్టార్జితం జోడించి మీకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తాడు అన్నాడు. అంటే వాళ్ళకి 5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తారంటే కార్యకర్తలు అందరూ అమ్మ ఇంకేముంది అన్నాడు. నాదెండ్ల మనోహర్ అయితే ఈ భూ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వని సదుపాయం మేము అందిస్తున్నాము, కార్యకర్త చనిపోతే 5 లక్షల ప్రమాద బీమా ఏ రాజకీయ పార్టీ ఈ భూ ప్రపంచంలోనే ఇవ్వట్లేదని చెప్పడము, కార్యకర్తలందరూ మా పార్టీ మా పవన్ కళ్యాణ్ అని జబ్బాలు జరుచుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏం చేసేది, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి చెక్కులు ఇస్తున్నట్టు ఫోటోలు దిగేది. దాంట్లో సినిమా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇంటికి కూడా తీసుకోపోకుండా డైరెక్ట్ కార్యకర్తల బీమా కోసం ఇచ్చేసాడు పవన్ కళ్యాణ్ అని వీళ్ళందరూ ప్రచారం. ఆయన బోలిశెట్టి సత్య, శివశంకర్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన అట్లాగే మీకు వివేక్ బాబు అని అధికార ప్రతినిధి, వీళ్ళందరూ ఏం చెప్పినారంటే, కార్యకర్త కట్టే 500 కాకుండా పవన్ కళ్యాణ్ కష్టార్జితము 1500 జోడించి ప్రీమియం కడుతున్నారని చెప్పినారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు తెలుసా, కార్యకర్తలకి 1500 అదనంగా తన కష్టార్జితం జోడించడం కాదు కదా, ఈ 500 నుంచే ఒక 400 జేబులు వేసుకుంటున్నాడు. అదేంటి సార్, అట్లెట్లా ఉంటుంది సార్? అట్లెట్లా ఉంటుందంటే, ఏ కంపెనీతో మీరు టైఅప్ చేసుకున్నారు? ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రమాద బీమా అంటే వేరే కంపెనీతోనే దేంతోనన్నా టైఅప్ చేసుకోవాలి. ఏ కంపెనీతో టైఅప్ చేస్తున్నావు, ఎంత ప్రీమియం కడుతున్నావు చెప్పాలి కదా. న్యూ ఇండియా అష్యూరెన్స్ అధికారులు, ఆ ఫోటోల్లో ఉన్న అధికారులు న్యూ ఇండియా అష్యూరెన్స్ సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్లో ఉంటారు. వాళ్ళని వెళ్ళి సంప్రదిస్తే మనకు వాస్తవాలు తెలిసిపోతాయి. ఏ రకంగా సార్? ఇప్పుడు మీరు అంత మాట చీటర్ అనే మాట చిన్న విషయం కాదు. అవునమ్మా, ఇప్పుడు అంత కరెక్ట్ అంటే కాదమ్మా. నువ్వు 500 ఇవ్వు, నేను ఒక 1500 కట్టి నీకు ఇన్సూరెన్స్ పాలసీ చేసిస్తా అని చెప్పానమ్మా. నువ్వు నాకు 500 ఇచ్చావు, నేనేం చేయాలా? నా 1500 జోడించి ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాలా? నువ్వేమనుకున్నావు? 2500కి ఇస్తున్నావు నువ్వు అనుకున్నావు.
నీ 500 కట్టినా పోనీ, నీ 500 కూడా కట్టలేదు నేను. అందులో నుంచి 400 తీసేసుకున్నా నేను. 100 రూపాయలు ఉన్నాయి. నీ 100 రూపాయలు కట్టి నీకు 200 ఇస్తున్నా అని చెప్పి నీకు నీ దగ్గర నుంచి 500 తీసుకొని 400 జేబులో వేసుకోవటము చీటింగ్ అవునా కాదా? తప్పే అది. అది చీటరా కాదా? పవన్ కళ్యాణ్ మోసం చేయడం. పవన్ కళ్యాణ్ చీటర్ అంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మా నువ్వు? లేదు సార్. మరి చీటింగ్ కాకపోతే ఏంది అది? అంటే ఫ్యాన్స్ అయితే అడగాల సరే, అందులో ఏముంది అనేది తెలుసుకోవాలి కదా మనం. కాదు, అంత పెద్ద మాట అంటారు అంటే చీటింగ్. నీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చీటింగ్ అంటే చీటింగే. చీటింగ్ చేసినాడు చీటర్. కొంత ఇప్పుడు ఏమంటారు, ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ ఎందుకు పెట్టుకోవాలా? పవన్ కళ్యాణ్ సభ్యత్వం తీసుకొని చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తాడు, ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అంటాడు. అట్లా చేస్తే IRDA అని ఉంది, ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఇన్సూరెన్స్ పేరు మీద డబ్బులు చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ పెట్టుకోకుండా నువ్వు ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తే బొక్కలో వేస్తారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆ డబ్బులు తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ పెట్టుకోకుండా ఆ డబ్బులన్నీ తనే కలెక్ట్ చేసుకొని చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు పంచుకుంటూ పోయింది అనుకోండి, తన సొంత డబ్బు అని, అది ఇన్సూరెన్స్ వ్యాపారం చేసినట్టు. అంటే లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ వ్యాపారం చేయటము ఆర్థిక నేరము, ఆర్థిక ఉగ్రవాదము. ఇవన్నీ నేను గత 5 సంవత్సరాలుగా మాట్లాడుతున్నా. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఉందమ్మా, పవన్ కళ్యాణ్కి 500 కట్టే బదులు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 399 రూపాయలు కడితే పవన్ కళ్యాణ్ ఇచ్చే 5 లక్షల కంటే డబుల్ 10 లక్షలు ఇస్తారు. 10 లక్షలు ఇవ్వగా పవన్ కళ్యాణ్ హాస్పిటల్ ఖర్చులకి 50,000 ఇస్తే ఈ పోస్ట్ ఆఫీస్లో కడితే 60,000 వస్తాయి. అది కాకుండా పవన్ కళ్యాణ్ ఇవ్వండి ఏంటంటే 2 పిల్లల చదువు వరకు ఒక్కొక్కళ్ళకి 1 లక్ష రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వరు. 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి వాళ్ళ చదువుకి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇస్తారు. అలాగే ఆ సభ్యుడు చనిపోతే కుటుంబం ట్రాన్స్పోర్టేషన్ ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి మారటము, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఏమన్నా ఉంటే దానికి 25,000 ఇస్తారు. అలాగే ఆయన అంతిమ సంస్కారాల కోసం 5,000 ఇస్తారు. ఇవేవి పవన్ కళ్యాణ్ దాంట్లో లేవు. పవన్ కళ్యాణ్ 500 దాంట్లో ఎంత వస్తుంది? మహా అయితే 5,50,000 వస్తుంది. వీళ్ళందరూ లెక్క ప్రకారం 12 లక్షల చిల్లర 13 లక్షల దాకా వస్తున్నాయి. 13 లక్షలు ఫెసిలిటీ పోస్ట్ ఆఫీస్లో వస్తే 5,50,000 పవన్ కళ్యాణ్ దాంట్లో వస్తున్నాయి. మోసం చేయటం కాదా? అరే బాబు నువ్వు వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో కట్టుకో, నాకెందుకు కడతావని చెప్పాలి కదా. నిజాయితీ పరుడు అయితే అంత పెద్ద నిజాయితీ పరుడు, అవినీతి చేయను అని సొల్లు చెప్తాడు కదా. సో అవన్నీ నేను గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా మాట్లాడుతుంటే, పోయిన సంవత్సరం ఏమనుకున్నానంటే గత 4 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి చింతా రాజశేఖర్ ఇష్యూ రేజ్ చేసేవాడు, ఇన్సూరెన్స్ అనగానే మాట్లాడేవాడు, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి నోరు మూసుకొని కూర్చుంటాడు అనుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడినా, వీడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీడు వినేటట్లేడు, మళ్ళీ ఈసారి అంటే మళ్ళీ మాట్లాడతాడు ఇది అని చెప్పేసేసి దీన్ని ఫార్మాట్ మార్చినారు. దానికి సాధక్ అని ప్రదాత అని ఇవేవో చెప్పినారు. అంటే ఏంటి అంటారు వాటిని? ప్రదాత అనేవాడు 500 400 కట్టి సభ్యత్వం తీసుకోవాలా, వాడికి కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇక్కడ 400 రూపాయలు తీసుకొని నువ్వు ఇన్సూరెన్స్ తీసుకుంటే అందులో ఇన్సూరెన్స్ ఉందంటే అబద్ధం, తప్పేం లేదు. కానీ నువ్వు ఇచ్చే డబ్బుకి నేను అదనంగా జోడించి నీకు కడుతున్నా అని చెప్పడం మోసం చేయటం. నువ్వు 500 తీసుకొని సభ్యత్వం చేయటము, అందులో ఇన్సూరెన్స్ అని చెప్పటము తప్పు కాదు. కానీ నువ్వు వచ్చే 500కి నేను నా 1,500 జోడించి నీకు ఉద్ధరిస్తున్నా అని చెప్పి అది మోసం. నీ డబ్బు నుంచి నేను లాభపడుతున్నా. నువ్వు ఇచ్చే 500లో బాబు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంత కట్టాను, నా పార్టీ ఖర్చుల కోసం ఇంత వాడుకున్నాను చెప్పు, తప్పులేదు. చెప్పకపోయినా తప్పులేదు. నువ్వు 500 కట్టు, నీకు 5 లక్షల ప్రమాద బీమా ఉంటుంది, సభ్యత్వం 500 తప్పులేదు. కానీ నువ్వు ఇచ్చే 500కి నేను అదనంగా 1,500 జోడించి కడుతున్నా అంటే నీకు 2,000 రూపాయల ప్రోడక్ట్ 500గా ఇస్తున్నా, నిన్ను నేను ఉద్ధరిస్తున్నా అని చెప్పడం మోసం. అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి వాళ్ళకి రావాల్సిన డబ్బు వాళ్ళకి ఇవ్వకుండా ఈయన కాళ్ళకి దండం పెట్టించుకోవడానికి సిగ్గులేదు? చనిపోయిన కుటుంబానికి నువ్వు చేసే ఇంతకంటే ద్రోహం ఏమైనా ఉంటుందా? వాళ్ళు చనిపోయి కార్యకర్త చనిపోయి బాధల్లో ఉన్నారు, దాన్ని కూడా నీ రాజకీయాల కోసము కాళ్ళకి దండం పెట్టించుకొని పబ్లిసిటీకి వాడుకుంటావా? నీ అంత నీచుడు ఎవడైనా ఉంటాడా పబ్లిసిటీలో? కుటుంబ సభ్యుడు చనిపోయి బాధలో ఉన్న వాళ్ళ చేత కాళ్ళకి దండం పెట్టించుకొని నువ్వే నా కుటుంబాన్ని ఆదుకున్నావు అని చెప్పుకోవడానికి సిగ్గులేదు? ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే డబ్బులు నువ్వు ఇచ్చినట్టు చెప్పుకోవడానికి సిగ్గులేదు?
ఇప్పుడు కొత్త ఫార్మాట్ ప్రకారం ఏదో కొత్తగా తీసుకొచ్చినారు. పవన్ కళ్యాణ్ ఏమో 2 కోట్లు ఇచ్చినంట, అంటే మిగతా వాళ్ళందరూ డబ్బులు ఇవ్వని అర్థం. సో ఈ కొత్త డ్రామా అంటే కొత్త సీసాలో పాత సారా.